హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎప్సన్ ఈకో ట్యాంక్ ఎల్ 3250 న్యూ మోడల్ ప్రింటర్. ఇందులో మనకు ప్రింట్, కాపీ అండ్ స్కాన్ అండ్ వైఫై కూడా ఉంటుంది. సిస్టమ్ నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి 4 ఇంక్స్ ఉంటాయి. ప్రింటర్ అన్బాక్స్ చేసి చూద్దాం. 4 ఇంక్స్ ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్ సీడీ ఒకటి వచ్చింది. యూజర్ మాన్యువల్ అండ్ పవర్ కేబుల్, యూఎస్బి కేబుల్. సో దీనిలో 4 ఇంక్స్ మనం యూజ్ చేసి బ్లాక్ అండ్ వైట్ కాపీస్ తీస్తే 4500 కాపీస్ వస్తుంది. అండ్ కలర్ అండ్ అన్ని కలర్స్ కలిసి 7500 కాపీస్ కలర్ ప్రింట్ వస్తుంది అన్నమాట. అండ్ పవర్ పోర్ట్ ఉంటుంది, యూఎస్బి పోర్ట్ ఉంటుంది. దీనిలో 4 ఇంక్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్, ఎల్లో, మెజెంటా, సియాన్, 4 ఇంక్స్ ఉంటాయి దీనిలో ఇంక్ నంబర్ వచ్చేసి 003 ఉంటుంది. అన్ని అన్ని ఇంక్స్ సేమ్ నంబర్ లో ఉంటాయి, 003. బ్లాక్, ఎల్లో, మెజెంటా, సియాన్. ఇంక్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ స్టిక్కర్స్ అని తీసేసిన తర్వాత ఇంక్ బాటిల్లో నుంచి దీనిలోకి వేయాలన్నమాట. స్టిక్కర్స్ అన్ని తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయాలి, జాగ్రత్తగా. ఇవి 4 ఇంక్ బాటిల్స్, దీనిలో వేయాలి ఇంక్స్. ఇదేమో ప్రింటర్ ప్యానల్. ఇది ఆన్ ఆఫ్ పవర్ అండ్ వైఫై. ఈ రెండు బటన్స్ వైఫై సంబంధించినవి ఉంటాయి. మొబైల్లో వైఫై రావాలంటే ఇదేమో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్, ఇదేమో కలర్ ప్రింట్. అండ్ ఇదేమో ఏమైనా ఎర్రర్ వచ్చినా ఇక్కడ వస్తుంది అనమాట. ఇంక్స్ అయిపోయినా, పేపర్ జామ్ అయినా ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. జిరాక్స్ చేయాలంటే స్కానర్ పైన పేపర్ పెట్టేసి కాపీ కొడితే జిరాక్స్ వస్తుంది మనకి. కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్. ఇదేమో 2 పిన్ పవర్ కేబుల్, ఇక్కడేమో యూఎస్బి కేబుల్. ఇది పేపర్లు పెట్టుకునే ట్రే అన్నమాట, పేపర్ ట్రే. మినిమం 100 పేపర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇది ఇంక్స్ ఉంటాయండి. 4 ఇంక్స్. బ్లాక్, ఎల్లో, మెజెంటా అండ్ సియాన్. 003. ఇంక్ వేసేటప్పుడు కింద కూడా పడిపోదు అనమాట. బాటిల్ ఉల్టా చేసినా కూడా పడిపోదు. సో లాక్ ఉంటుంది. ఆ బాటిల్ క్యాప్ దానిలో పెట్టినప్పుడు మాత్రం ఇంక్ బాటిల్లో పడిపోతుంది. బాటిల్లో నుంచి ఇంక్ ట్యాంక్ లోకి వస్తుంది ఇంక్.
ఇలా 4 ఇంకులు దీనిలో కంప్లీట్‌గా వేసేయాలన్నమాట. ఫిల్ చేయాలి. సో, 4 ఇంకులు ఫిల్ చేసిన తర్వాత, ఇంక్స్ ఫిల్ చేసిన తర్వాత ప్రింటర్ ఆన్ చేయాలి. ఇది ఆన్ ఆఫ్ బటన్. హెడ్ వన్ టైమ్ మూవ్ అవుతుంది అటు ఇటు. ఇది పైప్స్. మనం వేసిన ఇంక్ అన్ని ఫ్లోయింగ్ వైపు ఈ పైప్ నుంచి హెడ్‌కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హెడ్ నుంచి మనకు ప్రింట్ వస్తుంది. సో, ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది కదా! ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ కావాలి అంటే ట్యాంక్‌లో ఉన్న ఇంక్స్ అన్ని హెడ్‌లోకి రావాలంటే ఇక్కడ రెడ్ లైట్ ఉంది కదా! ఈ బటన్ పట్టుకొని 15, 10 కౌంట్ చేస్తే ఈ ఆన్ ఆఫ్ లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంటది. సో, అప్పుడు ఈ రెడ్ లైట్ ఉన్న బటన్‌ని వదిలేసేయాలి. అప్పుడు ఈ 10-15 మినిట్స్ ఇన్‌స్టాలేషన్ అవుతుంది. ట్యాంక్‌లో ఉన్న ఇంక్స్ అన్ని మనకు హెడ్‌లోకి వచ్చేస్తాయి. సో, ప్రింటర్ ఇన్‌స్టాలేషన్ అయితుంది. ఈ ఆన్ ఆఫ్ లైట్ ఎప్పుడైతే స్టాండింగ్‌లోకి వస్తుందో అప్పుడు ప్రింటర్ రెడీ అయిందని అర్థం. ఇవి వైఫై బటన్స్. ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఆన్ ఆఫ్ లైట్ స్టాండింగ్‌లోకి వచ్చింది. సో, ఇప్పుడు మనం ప్రింటర్ సెట్టింగ్స్ ఇద్దాం. మొబైల్ సెట్టింగ్స్. ఆహ్, వైఫై ఎనేబుల్ చేయాలంటే ఈ 2 బటన్స్ పట్టుకొని ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. తర్వాత ఈ మొబైల్ వైఫై లైట్ స్టాండింగ్‌లోకి వస్తుంది. మొబైల్ లైట్ పడిన తర్వాత ఇప్పుడు మనకు ఈ బటన్ ఒక 10 సెకండ్స్ పట్టుకుంటే మనకు ఒక కాపీ ప్రింట్ వస్తుంది. దానిలో మనకు ఈ 3250 వైఫై పాస్వర్డ్ ఏదైతే ఉందో దానిలో ఉంటదనమాట. ఏ ఎప్సన్ ప్రింటర్ అయినా ఆల్మోస్ట్ ఆల్ 90% ఇలాగే ఉంటాయి సెట్టింగ్స్ సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది పాస్వర్డ్. వైఫై పాస్వర్డ్ అని ఉంటది. ఈ పాస్వర్డ్‌ని మనం ఎప్సన్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా మొబైల్‌లో. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ పాస్వర్డ్‌ని అక్కడ ఎంటర్ చేస్తే మనకు ఇది మొబైల్ యాప్ ఎప్సన్ ప్రింట్ ఇన్‌స్టాలేషన్ చూడండి. ఫస్ట్ మనం మొబైల్‌లో ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత మనకు పైన మన వైఫై కనెక్షన్ ఆన్ చేసిన తర్వాత ఎప్సన్ కనిపిస్తదనమాట ఇక్కడ. వైఫై ఆన్ చేసి హోల్డ్ చేసి పెట్టుకుంటే ఎప్సన్ ప్రింటర్ కనిపిస్తది. అది సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. అది సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ప్రింట్ వస్తది. ఇంతకుముందు తీసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో అది దీనిలో ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దానిలో ఎంటర్ చేయాలి.
ఆ పాస్వర్డ్ దీనిలో కొట్టేసిన తర్వాత రైట్ మార్క్ టిక్ చేస్తే అయిపోతుంది. సో ప్రింటర్ రెడీ వైఫై. ఇక్కడ పైకెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి ప్రింట్. ఇక్కడ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రింట్ ఇవ్వాలనుకుంటే డాక్యుమెంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక కాపీ ట్రై చేయొచ్చు. కానీ ఇది ప్రింట్ నాజిల్ చెక్, హెడ్ క్లీన్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు మన మొబైల్లో. సెట్టింగ్స్లో ఉంటుంది ఇదంతా. ఏదైనా ప్రింట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ సెలెక్ట్ చేసి అక్కడ ఇది కెమెరా కానీ డాక్యుమెంట్ కానీ సెలెక్ట్ చేసి A4 ఉంటే A4 తీసుకోవచ్చు. పేపర్ సైజ్ సెట్ చేసుకోవడానికి వస్తుంది ఈజీగా. ఇలా చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. 4/6 కానివ్వండి, A4 కానివ్వండి సెలెక్ట్ చేసి పైన ఇక్కడ స్టాండ్ ఇది నార్మల్ పేపరా A4 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది హైలో ఉంటుంది, నార్మల్ స్టాండర్డ్లో పెట్టాలి. అండ్ డన్. ఇక్కడ ప్రింట్ ఇస్తే ప్రింట్ వచ్చేస్తుంది. పేపర్ సైజ్ నేను చిన్నగా సెట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ 1000 subscribers. Thank you so much all.